హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు మన డిఎస్ సిరీస్ లో మనం స్టాక్ అంటే ఏంటో తెలుసుకుంటాం అండ్ ప్రోగ్రామ్ అండ్ విత్ ఎగ్జాంపుల్. అండ్ కమింగ్ టు ది టాపిక్, వాట్ ఈస్ ఏ స్టాక్? ఏ స్టాక్ ఈస్ ఏ లీఫో, మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ వేర్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్సర్టెడ్ అండ్ డిలీటెడ్ ఫ్రమ్ ద సేమ్ ఎండ్. సో ఇందులో ఏంటి లైక్ ఏదైతే ఎండ్ నుండి ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ అవుతుందో సేమ్ ఎండ్ నుండి డిలీట్ అవుతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టాక్ అనుకోండి. సో 10, 20, 30 సో ఇలా ఇన్సర్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ఒకవేళ డిలీట్ అవ్వాలంటే సేమ్ 30, 20, 10. సో లాస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఇన్సర్ట్ అయిద్దో సో ఫస్ట్ అది డిలీట్ అయ్యింది అనమాట. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అండ్ మనం ఏంటంటే స్టాక్ ఫర్ నౌ అరేస్ తో చేస్తాం అనమాట. సో అరేస్ తో ఏంటి ఫిక్స్డ్ సైజ్ ఇఫ్ ఇంప్లిమెంటెడ్ యూసింగ్ అరే. సో మన అరేస్ తో చేసేటప్పుడు ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది అనమాట. సో అది మనం సైజ్ చేంజ్ చేయలేము. లైక్ డైనమిక్ అరేస్ కానీ లేదంటే అరే ఇంక్రిమెంట్. సో అది తప్పితే మనం ఓన్లీ ఉట్టి అరేస్ వాడామంటే సైజ్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. నెక్స్ట్ కెనాన్ స్టోర్ మోర్ ఎలిమెంట్స్ దెన్ డిఫైన్డ్ సైజ్. సో మనం ఏదైతే అరే సైజ్ ఇస్తామో సో దాని సైజ్ దాటేసి మన ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయలేము అనమాట. అది సో బికాస్ లేదంటే మనం లైక్ లింక్ లిస్ట్ వాడమంటే సో అది మన ఇష్టం. సో సైజ్ అనేది డిక్లేర్ చేయం కాబట్టి లింక్ లిస్ట్ లో ఇంకా మన ఇష్టం ఎలిమెంట్స్ అని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంప్లిమెంట్స్ ది లీఫో ప్రిన్సిపల్. సో ఇంత చెప్పినట్టు లాస్ట్ ఎలిమెంట్ యాడెడ్ ఇన్ ద ఫస్ట్ టు బి రిమూవ్డ్. సో లాస్ట్ ఏదైతే ఎలిమెంట్ ఇన్సర్ట్ అయిద్దో అది ఫస్ట్ రిమూవ్ అయింది. అండ్ ఇక్కడ విజువల్ రిప్రజెంటేషన్ అరే బేస్డ్. సో ఇండెక్స్ 0, 1, 2, 3, 4. సో మనకి ఏంటి ఎలిమెంట్స్ 10, 20, 30. సో ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు టాప్ అనేది ఎక్కడ పాయింట్ చేస్తుంది? 30 దగ్గర పాయింట్ చేస్తుంది, ఇండెక్స్ 2 దగ్గర. ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్ ఇక్కడ లైక్ అంతే సేమ్ ఇండెక్స్ 2 దగ్గర పాయింట్ చేస్తుంది, వాల్యూ 30. ఓకేనా? ఇది. అండ్ నెక్స్ట్ లైక్ డ్రై రన్ చూస్తే మీకు ఇంకా సింపుల్ గా అర్థమైంది. అండ్ కమింగ్ టు డ్రై రన్, మనకి ఇనిషియల్ గా స్టాక్ ఏంటంటే టాప్ -1 తో పెడతాం అనమాట. సో ఈ టాప్ ఎందుకంటే లైక్ మన అనేది ఎక్కడైతే ఆ పర్టికులర్ ఇండెక్స్ ఎక్కడ ఉందని తెలుసుకోవడం కోసం. ఓకేనా? లైక్ ఇన్సర్ట్ చేసేటప్పుడు, డిలీట్ చేసేటప్పుడు. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎక్కడైతే ఆ ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ నెక్స్ట్ కి మన టాప్ ఉంటుంది. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు టాప్ దగ్గర ఇన్సర్ట్ చేస్తాం, దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. మళ్ళీ డిలీట్ చేసేటప్పుడు టాప్ ని డిలీట్ చేస్తాం, మళ్ళీ డిక్రిమెంట్ చేస్తాం. సో అందుకోసం మనం టాప్ వాడతాం అనమాట. అండ్ హియర్ ఫస్ట్ ఆపరేషన్ ఏంటి? పుష్ 1. సో అరే ఇది ఒక అరే అనుకోండి. సో ఫస్ట్ 0 పుష్ చేస్తాం ఇండెక్స్ 0 దగ్గర. సో అరే ఆఫ్ 0 ఈక్వల్ టు 1. సారీ, 1 పుష్ చేసాం ఇక్కడ. ఇండెక్స్ 0లో అరే 1 పుష్ అయింది. నెక్స్ట్ పుష్ 2. ఇక్కడ ఏంటి 2 ని పుష్ చేస్తుంది. అప్పుడు ఏమైంది? టాప్ లైక్ స్టార్టింగ్ లో టాప్ -1 ఉంటది. మనం పుష్ చేసేటప్పుడు టాప్ ప్లస్ అంటే 0కి వస్తుంది టాప్ అనేది. ఓకేనా? టాప్ ఏం 0లో ఉంది ఇప్పుడు. నెక్స్ట్ మళ్ళీ పుష్ వచ్చింది అంటే ఏంటి? టాప్ ని ఇంక్రీజ్ చేస్తాం, పుష్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ పాప్. పాప్ అంటే ఏంటి? ఏదైతే టాప్ ఉందో ఆ ఎలిమెంట్ పాప్ చేసేయాలి సింపుల్ గా. సో మనం పాప్ చేసినప్పుడు ఏమైంది? ఈ లాస్ట్ ఎలిమెంట్ అనేది పాప్ అయిపోద్ది. ఓకే కదా? సో అప్పుడు టాప్ ఏమైంది? డిక్రీజ్ అయ్యింది. మళ్ళీ టాప్ అనేది 0కి వచ్చేస్తుంది. నెక్స్ట్ పాప్, మళ్ళీ నెక్స్ట్ పాప్ వచ్చింది అంటే ఏంటి ఇక్కడ? సో మళ్ళీ ఈ ఏదైతే ఇండెక్స్ 0 ఉన్న ఎలిమెంట్ మళ్ళీ పాప్ అయింది, టీ ఇంకా డిక్రీజ్ అయింది. సో అప్పుడు ఏమైంది? టీ -1కి వచ్చేస్తుంది మళ్ళీ. సో ఇప్పుడు ఈ అరేలో ఏ ఎలిమెంట్స్ లేవన్నమాట. సో ఉన్న ఎలిమెంట్స్ పాప్ చేసాం కాబట్టి. నెక్స్ట్ పుష్ 3. సో ఇప్పుడు టాప్ ఎక్కడ ఉంది? -1 లో ఉంది. మనం 3ని పుష్ చేయాలి అంటే ఏంటి? టాప్ ప్లస్. సో ఫస్ట్ టాప్ ని ఇంక్రీజ్ చేస్తాం, మళ్ళీ పుష్ చేస్తాం. అంటే ఏంటి? ఇప్పుడు టాప్ -1 లో ఉంది. సో 0కి ఇంక్రీజ్ చేస్తాం, అక్కడ పుష్ చేస్తాం 5 ని. నెక్స్ట్ పుష్ 4. సో టాప్ ఇంకా ఇంక్రీజ్ అయ్యింది ఇప్పుడు. సో టాప్ అనేది 0లో ఉంది. సో దాన్ని ఇంక్రీజ్ చేస్తాం. ఏమైంది? ఇండెక్స్ 1కి వస్తుంది. ఇందాక ఇండెక్స్ 0లో 5 ఉంది, ఇప్పుడు ఇండెక్స్ 1లో 6 ఉంటది. మళ్ళీ 4 ని పుష్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఏమైంది? టాప్ ఇంక్రీజ్ అయ్యింది, ఇక్కడ 4 పుష్ అయింది. సో అదనమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ పాప్ చేస్తే మనం ఏమైంది? సో టాప్ అనేది డిక్రీజ్ అయ్యింది, ఇక్కడ ఉన్న 4 ఎలిమెంట్ పాప్ అయిపోద్ది. సో టాప్ ఇక్కడ ఉంటది. సో అలా అనమాట. సో దానికోసం మనం టాప్ ని ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాం అనమాట. సో ఫర్ పుషింగ్ అండ్ పాపింగ్ దానికోసం. అండ్ ఇక్కడ మనకి జావా ఇంప్లిమెంటేషన్ ఉంది. సో నేను మీకు కోడ్ రాస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పటిలాగా మనం సో ఫస్ట్ ఏంటిది? మెయిన్ ఫంక్షన్ ఏంటి? పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. ఓకే కదా? పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, ఇక్కడ స్ట్రింగ్ ఆర్క్స్. సో ఇప్పటిలాగా మనం ఫంక్షన్ రాస్తాం. సో ఇక్కడ స్టాక్ ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం. స్టాక్ ఒక వేరియబుల్, న్యూ స్టాక్.
అండ్ ఇక్కడ అరేలో ఏంటి, మనం సైజ్ మనం ముందే డిక్లేర్ చేసుకుంటాం కదా. సో నేను ఇచ్చిన సైజ్ 1011. ఓకేనా. సో ఇదనమాట. లైక్ లింక్ లిస్ట్ కి ఏంటంటే మనం సైజ్ డిక్లేర్ చేసుకోం కాబట్టి సో ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. బట్ అరేకి వచ్చేసరికి ఏంటి, సో మనం ఇచ్చిన ఏదైతే సైజ్ ఉందో ఆ సైజ్ అంతా మనకి లైక్ ఎలిమెంట్స్ అనేవి పుష్ అవుతాయి మనకి. సో ఆపరేషన్స్ తర్వాత చూద్దాం. అండ్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ పబ్లిక్ క్లాస్ స్టాక్. సో ఇక్కడ ఇది స్టార్ట్ అవుతుంది అనమాట క్లాస్. ఇక్కడ ఏంటి, ప్రైవేట్ ఇంట్ ఏఆర్ అరేని డిక్లేర్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ ఇంట్ టాప్. సో ఇందా మనం టాప్ ని డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి సో ఆ టాప్ అనేది ఇక్కడ డిక్లేర్ చేసాం. సో ఫస్ట్ స్టాక్ పబ్లిక్ స్టాక్ ఇంట్ సైజ్. సో ఇక్కడ ఫస్ట్ మనం సైజ్ ని పాస్ చేస్తున్నాం. సో బికాస్ మనకి అరేకి స్పెసిఫిక్ సైజ్ ఇచ్చాం కదా, సో దానికోసం అరే ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇందాక టాప్ మనకి స్టార్టింగ్ లో ఎక్కడ ఉన్నాం, -1 లో ఇనిషియలైజ్ చేసాం. సో టాప్ అనేది -1 తో ఇనిషియలైజ్ చేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ పుష్. పుష్ ఏంటి, పబ్లిక్ పుష్ లైక్ వాయిడ్ పుష్, లైక్ మనం ఏం రిటర్న్ చేయం కాబట్టి పబ్లిక్ వాయిడ్ పుష్ ఎలిమెంట్ ని పుష్ చేయాలి ఇంట్ ఎక్స్. అయిపోయింది. ఫస్ట్ ఏం చేస్తాం, టాప్ ని ఇంక్రీజ్ చేస్తాం, నెక్స్ట్ పుష్ చేస్తాం. సో టాప్ ప్లస్ ప్లస్ నెక్స్ట్ అరే ఆఫ్ టాప్ ఈక్వల్ టు ఎక్స్ అయిపోయింది. సో పుష్ ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, పాప్. సో పబ్లిక్ స్ట్రింగ్ పాప్. సో ఇక్కడ మనం స్ట్రింగ్ ని తీసుకుందాం. సో మనం ఏంటంటే ఎస్టీ ఆఫ్ పాప్, లైక్ మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకున్నాం మన స్ట్రింగ్ ని పాస్ చేస్తాం పాప్ అని. సో దానికోసం మనకి స్ట్రింగ్ తీసుకున్నాం అనమాట, సింపుల్ అంతే. ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1, మనకి ఒకవేళ టాప్ కానీ -1 ఉంటే ఏం రిటర్న్ చేయాలి, ఎంటీని రిటర్న్ చేస్తాం, ఎంటీ. సో అందుకనమాట. సో అందుకని మన స్ట్రింగ్ తీసుకుందాం, ఎందుకంటే మన స్ట్రింగ్ రిటర్న్ చేస్తాం కాబట్టి. లేదంటే ఏం చేస్తాం, ఇంట్ వాల్ ఈక్వల్ టు అరే ఆఫ్ టాప్. సో ఏదైతే అరే ఆఫ్ టాప్ లేక లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ని వాల్యూలు స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం, టాప్ మైనస్. సో టాప్ ని డిక్రీజ్ చేస్తాం. రిటర్న్ ఏం చేస్తాం, రిటర్న్ స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ వాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, ఏదో ఆ వాల్యూ ఉందో పాప్ చేసింది ఆ వాల్యూని రిటర్న్ చేస్తాం, సింపుల్ అంతే. ఏదో స్ట్రింగ్ అని తీసుకున్నాను మనం ఇక్కడ స్ట్రింగ్ టైప్ లో రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఎంటీ. సో అది ఇక్కడ చేంజ్ చేస్తున్నాం వాల్యూని. సో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు అయిపోయింది ఏంటి, ఫస్ట్ పుష్ అండ్ పాప్. సో అంతే, లైక్ డిస్ప్లే చేయాలంటే డిస్ప్లే, లైక్ ఫర్ లూప్ వాడుతాం, డిస్ప్లే అయిపోతుంది, సింపుల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, అండ్ కింద ఉన్నాయి ఆపరేషన్స్. సో st డాట్ పుష్ 1. సో ఏంటి, మనం పుష్ 1 అంటే 1 పుష్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తుంది, లైక్ ఆ టాప్ ని ఇంక్రీజ్ చేస్తుంది, పుష్ చేస్తుంది. నెక్స్ట్ పుష్ 2 మీన్స్ అంటే ఏంటి, మళ్ళీ టాప్ ని ఇంక్రీజ్ చేస్తుంది, 2 ని పుష్ చేస్తుంది. మనం ఎప్పుడైతే పాప్ చేస్తామో సో ఆ ఎలిమెంట్ ఒక దగ్గర స్టోర్ చేసుకున్నాం ఇందులో. సో స్టోర్ చేసుకొని టాప్ ని డిక్రీజ్ చేసాం అండ్ రిటర్న్ ఏం చేసాం, ఏదైతే మనం ఆ వాల్యూని స్టోర్ చేసుకున్నాం లాస్ట్ ఎలిమెంట్ ఆ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం, అంతే సింపుల్. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ అవుట్పుట్ ఏంటి, 1 పుష్ చేసాం, 1 లోనికి వెళ్ళిపోయింది. 2 పుష్ చేసాం, 2 కూడా పుష్ అయిపోయింది. ఫస్ట్ ఏంటి పాప్. సో పాప్ అయినప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ 2 ఎలిమెంట్ బయటకు వచ్చేస్తుంది, సో అవుట్పుట్ 2. నెక్స్ట్ మళ్ళీ అనదర్ టైం పాప్ చేసాం, ఏమొస్తుంది, 1 వస్తుంది బయటికి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి పాప్ చేసాం, బట్ మనకి ఇక్కడ టాప్ ఏంటి -1 లో ఉంటుంది, ఎందుకంటే ఎలిమెంట్స్ అన్ని లెఫ్ట్ అయిపోయాయి కాబట్టి. సో అప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి, ఎంటీని ప్రింట్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ 3 ని పుష్ చేసాం, నెక్స్ట్ 4 ని పుష్ చేసాం, నెక్స్ట్ st డాట్ పాప్. సో మళ్ళీ ఏమైతుంది, ఇక్కడ ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ ఈ 4 ఉందో ఆ 4 అనేది ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనమాట. సో సింపుల్. అండ్ ఫర్ ప్రింటింగ్ ఏంటి, మన ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయాలంటే సేమ్ అదే అరేలో లూప్ రాస్తాం. సో ఫస్ట్ ఎండ్ లూప్ ని ప్రింట్ చేస్తే ప్రింట్ అయిపోతుంది. సో ఇది మీకు అసైన్మెంట్ అనమాట. లైక్ ఇంకొకటి తీసుకోండి ఇక్కడ, లైక్ డిస్ప్లే తీసుకొని సేమ్ అరేని అక్కడ అరేని తీసుకుంటాం కాబట్టి నెక్స్ట్ ఫర్ లూప్ వచ్చి ప్రింట్ చేయండి ఎలిమెంట్స్ అన్ని. సో ఇది ఒకటి మీరు చేసేయండి టాస్క్. అండ్ దీన్ని రన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో సేమ్ ప్రోగ్రామ్ అన్నమాట, అదే ప్రోగ్రామ్. లైక్ ఇక్కడ ఫస్ట్ ఏమో అరేని డిక్లేర్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ టాప్ ని డిక్లేర్ చేసుకున్నాం.
ఇక్కడ సైజ్. సో ఇంట్ ఆఫ్ సైజ్ అండ్ టాప్ -1. ఈ సైజ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కింద పుష్ చేస్తున్నాం. సో సైజ్ ఆఫ్ 101. ఓకేనా అది. నెక్స్ట్ వైడ్ పుష్. సో ఎలిమెంట్ ని పుష్ చేయడానికి ఫస్ట్ టైం టాప్ ని ఇంక్రీజ్ చేస్తాం, నెక్స్ట్ ఎలిమెంట్ ని పుష్ చేస్తాం. నెక్స్ట్ పాప్. ఇప్పుడు ఒకవేళ చెక్ చేస్తాం అది కన్నా -1 ఉందంటే ఏంటి టాప్ అనేది, దాని ఎలిమెంట్స్ ఏమి లేవు అని. సో అప్పుడు ఎంటీని ప్రింట్ చేస్తాం. లేదంటే ఆ టాప్ ని ఒక దగ్గర స్టోర్ చేసుకొని టాప్ ని డిక్రీజ్ చేస్తాం, నెక్స్ట్ దాన్ని రిటర్న్ చేస్తాం, అయిపోద్ది. సో సేమ్ ఇంకోటి ఏంటి, డిస్ప్లే అనుకోండి, పబ్లిక్ సేమ్. సో మళ్ళీ సేమ్ డిస్ప్లే అని ఒక తీసుకుంటాం ఫంక్షన్ తీసుకొని ఫర్ లూప్ రాసి అందులో ఎలిమెంట్స్ ని ప్రింట్ చేస్తాం. సింపుల్. సో ఈ ఆపరేషన్ సేమ్ ఒకసారి రన్ చేసి చూద్దాం. జావా సి స్టాక్ డాట్ జావా. సో కంపైల్ అయిపోయింది. జావా స్టాక్ డాట్ జావా. సో సి 2 1 empty 4. సో ఫస్ట్ 1 2 పుష్ అయిపోయాయి. నెక్స్ట్ పాప్ చేసినప్పుడు 2 బయటకు వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ పాప్ చేసినప్పుడు 1 బయటకు వచ్చింది. నెక్స్ట్ టైం పాప్ చేసినప్పుడు ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఎంటీని ప్రింట్ చేసింది. నెక్స్ట్ 3 పుష్ చేసాం, నెక్స్ట్ 4 పుష్ చేసాం, నెక్స్ట్ సేమ్ మళ్ళీ పాప్ చేసినప్పుడు ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ 4 ఉందో ఆ ఎలిమెంట్ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇది ఎగ్జిక్యూషన్. అండ్ ఏదైతే డిస్ప్లే ఉందో ఒకసారి మీరు ట్రై చేసేయండి ప్రోగ్రామ్ ని. అండ్ కమింగ్ టు ది టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో పుష్ కి బిగ్ ఆఫ్ 1 అండ్ స్పేస్ కూడా బిగ్ ఆఫ్ 1, పాప్ కి బిగ్ ఆఫ్ 1 పిక్ అండ్ ఈజ్ ఎంటీ. సో బిగ్ ఆఫ్ 1 డిస్ప్లే. సో బిగ్ ఆఫ్ n, ఎందుకంటే లైక్ మనం n ఎలిమెంట్స్ లో ట్రావెల్స్ అయితే ప్రింట్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ ఓవరాల్ బిగ్ ఆఫ్ 1 పర్ ఆపరేషన్. ఓకేనా, బిగ్ ఆఫ్ n పర్ స్టోరేజ్. అండ్ ఆప్టిమైజేషన్స్. సో ఇందులో ఆప్టిమైజేషన్ నాకు చెప్పాను కదా. సో ఫిక్స్డ్ సైజ్ ప్రాబ్లం. సో మనం ఎప్పుడైతే అరే ఇస్తామో అరే అనేది ఫిక్స్డ్ సైజ్. సో అన్ని ఇఫ్ అరే ఇస్ ఫుల్ రీసైజింగ్ ఇస్ రిక్వైర్డ్. సో మనం ఎప్పుడైతే అరే ఫుల్ అయితే రీసైజింగ్ రిక్వైర్డ్ అనమాట దానికి. సో అంటే ఏంటి, రీసైజ్ చేయాలి దాన్ని. సో దానికోసం మనం డైనమిక్ అరే కానీ నెక్స్ట్ డబులింగ్ స్ట్రాటజీ కానీ. సో డైనమిక్ అరే అని డైనమిక్ ది, అండ్ డబులింగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే లైఫ్ ఇప్పుడు ఒక అరే ఉందనుకోండి, ఆ అరే సైజ్ ఎప్పుడైతే మనకి 70 కంటే ఎక్కువ ఫిల్ అవుతుందో ఆ అరేని డబుల్ చేస్తాం అనమాట. సో డబుల్ అయింది సైజ్. సో ఇది మనం ప్రీవియస్ కూడా చూసాం మనం లింక్ లిస్ట్ లో, సేమ్ ఇదే. అండ్ నెక్స్ట్ ఓవర్ఫ్లో హ్యాండ్లింగ్. సో ఎగ్జాంపుల్ మనకి అరే అనేది ఫుల్ కెపాసిటీ నిండిపోయింది. సో నెక్స్ట్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఓవర్ఫ్లో అయ్యింది కదా. సో దాన్ని కూడా హ్యాండిల్ చేయాలి అందులో. నెక్స్ట్ ఫాస్టర్ యాక్సెస్. ఇందులో ఏంటంటే డైరెక్ట్ ఇండెక్స్ యాక్సెస్ మేక్స్ అరే బేస్డ్ స్టాక్ స్లైట్లీ ఫాస్టర్ దెన్ లింక్ లిస్ట్. సో ఇందులో ఏంటంటే ఇండెక్స్ బేస్డ్ కాబట్టి సో లింక్ లిస్ట్ కంటే ఫాస్టర్ ఉంటుంది ఇది. నెక్స్ట్ ఎడ్జ్ కేసెస్ టు హ్యాండిల్. ఏంటి, స్టాక్ అండర్ ఫ్లో, స్టాక్ ఓవర్ఫ్లో. సో అండర్ ఫ్లో అంటే ఏంటి, లైక్ ఎంటీ స్టాక్ ఉన్నప్పుడు పాప్ అవ్వదు, ఎందుకంటే అప్పుడు మనం ఎంటీని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ స్టాక్ ఓవర్ఫ్లో. సో స్టాక్ అనేది ఫుల్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఎలిమెంట్ పుష్ అవ్వదు. సో అది. నెక్స్ట్ కెపాసిటీ లిమిట్. సో ఫిక్స్డ్ మాక్సిమం సైజ్ అన్లెస్ యూ ఇంప్లిమెంట్ రీసైజింగ్. సో మన రీసైజింగ్ ఇంప్లిమెంట్ చేసేంత వరకు అది ఫిక్స్డ్ సైజ్ లోనే ఉంటుంది. సో ఎక్స్ట్రా ఎలిమెంట్ ఓవర్ఫ్లో ప్రింట్ లైక్ పుష్ అవ్వదు. నెక్స్ట్ కమింగ్ టు ది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లైక్ వ్యాలిడ్ పారెన్సిస్. సో ఈ ప్రాబ్లం ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడ్ పారెన్సిస్ ఏంటంటే సో ఇలా ఉన్నాయి. సో ఇందులో ఇది వ్యాలిడే కాదని చూడాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇది స్టాక్ లోకి పుష్ చేస్తాం, ఇది స్టాక్ లోకి పుష్ చేస్తాం. సో మనం ఏంటంటే ఏదైతే ఇవి కానీ లేదంటే ఇది కానీ, సో ఈ రెండులో ఏదో ఒకటి మనం ముందే డిక్లేర్ చేసుకుని ఉంటాం అనమాట. సో మనకి ఎప్పుడైతే ఇది వస్తుంది లైక్ ఈ లెఫ్ట్ పేరెంట్స్ వస్తుందో పుష్ చేస్తాం, అందులో మనకి ఎప్పుడైతే రైట్ పేరెంట్స్ వస్తుందో ఆ రైట్ పేరెంట్స్ ని స్టాక్ లో ఉందో చూస్తాం. సో స్టాక్ లో ఉంటే పాప్, ఏదైతే లైక్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టాక్, ఇది పుష్ చేసాం, నెక్స్ట్ పుష్ చేసాం, మనకి రైట్ పేరెంట్స్ వచ్చింది. సో దాని లెఫ్ట్ ఎక్కడ ఉందో లేదు చూసుకుంటాం, ఉంటే దీన్ని పాప్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ముందుకు వెళ్తాం, మళ్ళీ లెఫ్ట్ పేరెంట్స్ వస్తే మళ్ళీ పుష్ చేస్తాం, మళ్ళీ రైట్ పేరెంట్స్ వస్తే పాప్ చేస్తాం. సో ఇప్పుడు ఈ స్టాక్ లో ఏముంది, సింగిల్ లెఫ్ట్ పేరెంట్స్ ఉంది, మళ్ళీ రైట్ వస్తే మళ్ళీ పాప్. సో మనకి స్టాక్ అనేది ఎంటీ ఉంటే సో అదేంటంటే వ్యాలిడ్ పేరెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇలా ఉందనుకోండి, సో ఏంటి ఇది ఇన్వాలిడ్ పేరెంట్స్. స్టాక్ అనేది ఏంటి మనకి ఎంటీ ఉండదు కాబట్టి. నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్. సో స్టాక్ ని యూజ్ చేసి నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ప్రింట్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.